మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఇదే కాలములో దేవుడు మనకిచ్చిన వాక్య భాగం మార్కు సువార్త 10వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదువుకుందాం. మీలో ఎవడైనను గొప్పవాడై ఎండగోరిన ఎడల వాడు మీ పరిచారము చేయువాడై ఉండవలెను. ఈ వాక్య భాగములో మనం చూస్తున్నాం, మనలో ఎవరైనా గొప్పవారిగా ఉండాలని ఆశపడితే మనం పరిచారం చేయవారుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కనుక పరిచర్య చేయటానికి, సేవ చేయటానికి దయతో కూడిన హృదయము, ప్రేమతో నిండినటువంటి విశ్వాసంతో, ప్రేమతో నిండినటువంటి పని చేయగల ఆత్మ మనకుంటే చాలు. ప్రేమైన దేవుని ద్వారా మన జీవితాలు పరిచర్య చేయవారుగా మనం పరిచర్య చేస్తున్నప్పుడు దేవుని నామము ఘనపరచబడాలి. కనుక మన పేరు కాదు. కనుక మనం పరిచర్య చేయవారమైతే మన జీవితములు ఆయన తట్టు తిరుగుతాయి. కనుక పరిచర్య చేయవారంగా మనం ఉందాం. అతి దీవెన మనం పొందుకుందాం. దేవుడు వాక్యం దీవించిన గాక. ఆమేన్.